70వ శ్లోకము. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సా శాంతిమాప్నోతి న కామకామి. ఆపూర్యమానం ఎల్లప్పుడూ పూరింపబడుతూ, అచల ప్రతిష్టం స్థిరముగా ఉండునది, సముద్రము ఆపహ్ జలములో, ప్రవిశంతి యద్వత్ ఎట్లు ప్రవేశిస్తుండునో, తద్వత్ అట్లు, కామాహ కోరికలు, ఎవనిలో ప్రవిశంతి ప్రవేశించును, సర్వే అన్ని, సహ అతడు, శాంతిని ఆప్నోతి పొందును, నా పొందజాలడు, కామకామి కోరికలను తీర్చుకోదలిచేవాడు. సర్వదా నీటితో పూరింపబడుతున్నను, ఎప్పటికీ నిశ్చలముగా ఉండు సముద్రములోకి నదులు ప్రవేశించున్నట్లుగా తన యందు కోరికల నిరంతర ప్రవాహముచే కలత చెందని వాడే శాంతిని పొందగలుగును. అంతేగాని అట్టి కోరికలను తృప్తిపరచ యత్నించేవాడు కాదు. భాష్యము. విశాలమైన సముద్రము ఎల్లప్పుడూ జలముతో నింపబడుతుండును. ముఖ్యముగా వర్షాకాలములో అది మరింత అధికముగా నీటితో నింపబడును. ఏమైనను అది ఎప్పటికీ ఒకే విధముగా స్థిరముగా నిలిచి ఉండును. అది కలత చెందకపోవుటయే కాకుండా కనీసము చెలియల కట్టను కూడా ఎన్నడూ అతిక్రమించదు. ఇది కృష్ణ చైతన్యవంతుడైన మానవుని విషయములో కూడా సత్యము. మానవుడు భౌతిక దేహమును ధరించి ఉన్నంతకాలము ఆ దేహముకు సంబంధించిన ఇంద్రియ భోగ వాంఛలనేవి కొనసాగుతుండును. ఏమైనను భక్తుడు ఎల్లప్పుడూ తృప్తి చెంది ఉండుట చేత అట్టి కోరికలచే కలత చెందడు. భగవంతుడే కృష్ణ చైతన్యవంతుని అవసరములనన్నింటినీ నెరవేర్చుతుండుట చేత దేనికి కొరత ఉండదు. కనుకనే అతడు సముద్రము వలె ఎల్లప్పుడూ తనలోనే పరిపూర్ణుడై నిశ్చలముగా ఉండును. సముద్రంలో ప్రవేశించు నదీ జలముల వలె తనలోకి కోరికలు ప్రవేశించినను అతడు తన కార్యకలాపములలో స్థిరుడై ఉండుట చేత ఇంద్రియ తృప్తి కోరికలచే అతడు ఏమాత్రము కలత చెందడు. ఇంద్రియ తృప్తి కోరికలు కలుగుతున్నను వాటన్నింటి పట్ల అనాసక్తుడై ఉండు కృష్ణ చైతన్యవంతునికి ఇదే నిదర్శనము. భక్తుడు భగవంతుని ప్రేమయుక్త సేవలో సంతృప్తి చెంది ఉండుట చేత అతడు సముద్రము వలె నిశ్చలముగా ఉండును. కనుక అట్టి భక్తుడు పరిపూర్ణ శాంతిని అనుభవించును. కానీ ముక్త స్థితి వరకు భౌతిక విజయమును గూర్చి వేరుగా తెలుపనవసరము లేదు. కోరికలను తీర్చుకోదలిచేవారు ఎన్నటికి శాంతిని సాధించరు. కామ్యకర్మలలో నెలకొనినట్టి వారు మోక్షకాములు యోగ సిద్ధులను పొందుటకు ప్రయత్నించు యోగుల వంటి వారందరూ తీరని కోరికలచే ఎల్లప్పుడూ దుఃఖమునే పొందుదురు. కానీ కృష్ణ చైతన్యవంతుడు కృష్ణ భగవానుని వలె శ్రీకృష్ణ భగవానుని సేవలో నిరంతరము ఆనందమును అనుభవించుట చేత అతడు ఎటువంటి కోరికలను కలిగి ఉండడు. నిజమునకు అతడు భౌతిక బంధములుగా పిలువబడు బంధములన్నింటి నుండి కూడా ముక్తిని వాంఛింపడు. భౌతికమైన కోరికలు లేకపోవుట చేతనే కృష్ణ భక్తుడు ఎల్లప్పుడూ పూర్ణ శాంతిని కలిగి ఉండును. 71వ శ్లోకము. విహాయ కామాన్య సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సా శాంతిమధిగచ్చతి. విహాయ విడిచి కామాన్ ఇంద్రియ సుఖములకు సంబంధించిన భౌతిక వాంఛలను సర్వాన్ అన్నింటినీ యః పుమాన్ ఏ పురుషుడు చరతి జీవించునో నిస్పృహః కోరికలు లేనివాడై నిర్మమః మమకారము లేనివాడై నిరహంకారః అహంకారము లేనివాడై సహ అతడు శాంతిం నిజమైన శాంతిని అధిగచ్చతి పొందును. సమస్త ఇంద్రియ భోగానుభవ కోరికలను విడిచి నిష్కామిగా జీవించు వ్యక్తి సమస్త ఇంద్రియ మమకారము మరియు అహంకారములను విడిచిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. భాష్యము. నిష్కాముడు అనగా ఇంద్రియ సుఖము కొరకు దేనిని వాంఛింపకపోవుటయేనని అర్థము. అనగా కృష్ణ చైతన్యములో నెలకొని ఉండవలనని వాంఛించుటయే నిజమైన నిష్కామత్వము. దేహాత్మ బుద్ధి లేనివాడు ప్రపంచములో దేనిపైనను
మిథ్యామమకారము లేకుండా శ్రీకృష్ణుని నిత్యదాసునిగా జీవుని యథార్థ స్థితిని అవగాహన చేసుకొనుటయే కృష్ణ చైతన్యములో పరిపూర్ణ స్థితి. అట్టి పరిపూర్ణ స్థితిలో నెలకొనినవాడు శ్రీకృష్ణుడే. సమస్తముకు అధిపతి అయినందున సమస్తమును అతని ప్రీతి కొరకే వినియోగించవలనని ఎరుగును. అర్జునుడు మొదట తన ఇంద్రియ తృప్తి కొరకై యుద్ధమును చేయుటకు నిరాకరించినను అతడు పూర్తి కృష్ణ చైతన్యవంతుడైనప్పుడు యుద్ధము చెయ్యమని శ్రీకృష్ణుడు కోరుట చేత యుద్ధములో పోరాడెను. ఎందుకనగా అర్జునుడు తన కొరకై యుద్ధము చేయవలనను వాంఛింపకున్నను శ్రీకృష్ణుని కొరకై అతడు తన శక్త్యానుసారము యుద్ధము చేసెను. కృత్రిమముగా కోరికలను నశింపజేయుట కంటే శ్రీకృష్ణునికి ప్రీతిని కలిగించుటయే నిజమైన నిష్కామత్వము. జీవుడెన్నడూ వాంఛారహితుడు గాని ఇంద్రియరహితుడు గాని కాలేడు. కానీ అతడు తన కోరికల విధానమును గుణమును మార్చుకోవలసి ఉండును. భౌతిక వాంఛలు లేని వ్యక్తి సమస్తము శ్రీకృష్ణునికే చెందినదని ఎరుగును. ఈశావాస్యమిదం సర్వం కనుక దేనిలోనూ వ్యర్థముగా యజమానిత్వమును కలిగి ఉండడు. ఆధ్యాత్మికముగా శ్రీకృష్ణునకు నిత్యాంశయైన జీవుడు తన నిజస్థితి కారణముగా ఎన్నడును శ్రీకృష్ణునితో సమానుడు గాని అధికుడు గాని కాలేడను. ఆత్మానుభూతిపైననే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఆధారపడును. ఇట్టి కృష్ణ చైతన్య అవగాహన నిజమైన శాంతికి మూల సిద్ధాంతము. 72వ శ్లోకము. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఏషా ఇది బ్రాహ్మీ స్థితి ఆధ్యాత్మిక స్థితి. పార్థ ఓ పృథా కుమార ఏనాం దీనిని ప్రాప్య పొంది నా విముహ్యతి మోహము చెందడు. స్థిత్వా స్థితి నొంది అశ్యాం ఈ స్థితిలో అంతకాలే అపి జీవితాంతమున కూడా బ్రహ్మ నిర్వాణం దేవాదిదేవుని ఆధ్యాత్మిక రాజ్యమును రుచ్యతి పొందును. ఇది ఆధ్యాత్మికము దివ్యమైన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మానవుడు మోహము చెందడు. మరణ సమయమున కూడా అతడు ఆ విధముగా స్థితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును. భాష్యము. కృష్ణ చైతన్యము లేక ఆధ్యాత్మిక జీవితమును మానవుడు క్షణములో పొందవచ్చును లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందలేకపోవచ్చును. ఇది కేవలము తత్వావగాహన మరియు సత్యమును అంగీకరించుటపైననే ఆధారపడిన విషయము. శ్రీకృష్ణునికి శరణు వేడుట ద్వారా ఖట్వాంగ మహారాజు తన మరణముకు కొన్ని నిమిషములకు మునిపే అట్టి జీవన స్థితిని పొందగలిగెను. నిజమునకు నిర్వాణము అనగా భౌతిక జీవన విధానమును ముగించుటయే. బౌద్ధ తత్వముననుసరించి ఈ భౌతిక జీవితమును ముగించిన పిమ్మట కేవలము శూన్యము మాత్రమే మిగులును. కానీ శ్రీమద్ భగవద్గీత దీనికి భిన్నముగా బోధిస్తుండెను. నిజమైన జీవితము ఈ భౌతిక జీవితము ముగిసిన పిమ్మటనే ఆరంభమగును. ఈ భౌతిక జీవన విధానమును ముగించవలసి వచ్చునని ఎరుగుటయే లౌకికవాదికి సరిపోవును. కానీ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి చెందిన వ్యక్తి ఈ భౌతిక జీవితము తరువాత ఆధ్యాత్మిక జీవితము కలదనే ఎరుగును. ఈ జీవితమును ముగించుటకు పూర్వమే అదృష్టవశాత్తు మానవుడు కృష్ణ చైతన్యవంతుడైనచో వెంటనే బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందగలుగును. భగవద్ధామముకు మరియు భగవత్ సేవకు నడుమ భేదము లేదు. ఆ రెండు గుణాతీత స్థితిలోనే ఉండుట చేత భగవానుని పట్ల ప్రేమయుక్త సేవలో నెలకొనుట అనగా భగవద్ధామమును పొందుటయే అగును. భౌతిక జగత్తులో ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యకలాపములు ఉండగా ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణ చైతన్య కార్యకలాపములు ఉండును. ఈ జన్మలో కృష్ణ చైతన్యమును పొందుట అనగా బ్రహ్మమును వెంటనే పొందుట. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు అది వరకే భగవద్రాజ్యములో నిశ్చయముగా ప్రవేశించిన వాడగును. బ్రహ్మము అనేది భౌతికత్వముకు వ్యతిరేకమైనది. కనుక బ్రాహ్మీ స్థితి అనగా భౌతిక కర్మ కలాపములతో కూడిన స్థితిలో నెలకొనకుండుట అని అర్థము. భగవంతునికి చేయబడు భక్తియుక్త సేవ భగవద్గీత 14వ అధ్యాయము 26వ శ్లోకములో ముక్తి స్థితిగా అంగీకరించబడెను. సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే
కనుక భౌతిక బంధ విముక్తియే బ్రాహ్మీ స్థితి. భగవద్గీతలోని ఈ 2వ అధ్యాయము గీతాసారమని శ్రీల భక్తి వినోద ఠాకూరులు తెలిపిరి. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ అనేవి భగవద్గీతలో చర్చనీయాంశములు. ఈ 2వ అధ్యాయములో సంపూర్ణ గీతాసారముగా కర్మయోగ, జ్ఞానయోగ స్పష్టముగా వివరించబడగా భక్తి యోగ కూడా స్వల్పముగా సూచించబడెను. శ్రీమద్ భగవద్గీతలోని గీతాసారము అను 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.